ఎక్కడి నుంచి మాట్లాడుతారు మీరు? ఏ జిల్లా? ఏం పేరు? మాది భువనగిరి అన్న. చెప్పండి బ్రదర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి వీడియోలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని అడ్డగోలు తిడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ప్రజలకు చాలా నష్టం చేస్తుందా? నష్టం ఏం చేస్తలేదు అన్న. మంచి చేయాలని చూస్తుంది కానీ ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులు దాన్ని తప్పుగా ప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో కానీ. అరే మామూలు కాదు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒక ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని పట్టుకొని ఇన్ని అడ్డగోలి కూతలా ఏం చేస్తుందనేది నాకు అసలు అర్థం అవుతలేదు నాకు. అదొకటన్నా. ఇంకొకటి చెప్పాలంటే చెప్పండి. వీళ్ళు 10 సంవత్సరాల చేసిన చరిత్ర అంటే అది మొత్తం ఎట్లుందంటే అన్ని మోసాలే టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటిది. వాళ్ళే ఇలా శుద్ధ పూసలు లెక్క చేస్తారంటే బద్మాషిగాలను కొంతమంది పట్టుకో అన్నీ అనొద్దు ఆ మాట, కానీ ఆవేశంతో నేను అట్లా అంటున్నా. కానీ శంకర్ ఇంకో రజనీకాంత్ ఇంకొక ఆమె ఉంటుంది కదా లేడీ, పేరు వస్తుంది విజయరెడ్డి, రజనీకాంత్, శంకర్ 10 సంవత్సరాలు ఎక్కడున్నారో వాళ్ళు ఏం మాట్లాడుతారు ఇప్పుడు? వాళ్ళు ఆల్రెడీ ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డాము, మాకు తప్ప ఇంకేం తెలియదు, బూతులకు మేము పెట్టింది మా టెనెంట్, ఇక మేము ముఖ్యమంత్రిని ఎంత మాట్లాడితే అంత. ఇప్పుడు వీళ్ళు కేటీఆర్ చూస్తున్నా లేదా, ఎంతమంది మెచ్చుకుంటారు? అసలు ఏమన్నా వస్తాడు అంటే మెప్పుల కోసం. రుణమాఫీ ఉంది అన్న, రీసెంట్ గా మాకు 75,000 ఉండే అన్న. 75,000 ఎగ్జామ్ లో మాఫీ అయిపోయింది. చూడు, నేను ఇంతమంది ఇప్పుడు నలుగురితో రైతులతో మాట్లాడినా, నలుగురు మాకు రుణమాఫీ. చెన్నైలో ఉన్న వాళ్ళు కూడా మాకు రైతు రుణమాఫీ జరిగిందన్న. ఇట్లా చెప్తా ఉంటే రైతు రుణమాఫీ కాలే అంటారు వీళ్ళు. నేను ఏం చెప్పాలి? రైతు బంధు అంటారు అన్న. రైతు బంధు అనేది ఎందుకు లేట్ అవుతుంది అంటే అప్పుడు ఆయన కేసీఆర్ చేసిన ఘనకార్యం చిన్నది కాదు. ఆ గుట్టలకు, చెట్లకు, పుట్టలకు ఉన్నోని చేసిండు. ఇప్పుడు భూమి అమ్ముకుని ఇప్పుడు రింగ్ రోడ్ మొత్తము కొన్ని 100,000 ఎకరాలు ఉంటుంది. ఆ రింగ్ రోడ్ పాస్బుక్లు ఆల్రెడీ వీళ్ళు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది, వాళ్ళ భూమి తీసుకున్నది, వాళ్ళ తానికెళ్ళి అవి తీసుకున్నది. మళ్ళీ ఈ తెలియక ఏం చేసింది, ఈ ధరణి వచ్చినాక మళ్ళీ వాళ్ళ పేర్ల మీద వచ్చాయి. అందరికి రైతు బంద్ చేసారు. అంటే గుడ్డెద్దు చేలబడ్డట్టే పోయిన ప్రభుత్వము దోచుకోవడానికి తరదనం చేసి వాళ్ళే మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి పాలన బాగలేదు. వాళ్ళు నీతులు చెప్తారు. ఇలా అంతా తెలంగాణ రాష్ట్రాన్ని వస్తే ఉద్యోగాలు వస్తాయంటే ఉద్యోగాలు వేయకుండా కోట్లల్లో కేసులు వేసి ఆపి 10 సంవత్సరాలు ఉద్యోగాలు వేయకుండా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు వేస్తుంటే ఓర్వలేక కేసులు వేస్తారు దొంగన కొడుకులు టిఆర్ఎస్ వాళ్ళు. అరే ఎన్ని మాటలు, ఎన్ని టీవీ ఛానళ్ళు. కాంగ్రెస్కి ఏమో టీవీ ఛానల్ లేవు. ఇక వాళ్ళ ఆడిందే ఆట. జనాలు నిజంగా అందరు బస్సులలో ఏమనుకుంటారు, నిజంగానే రేవంత్ రెడ్డి ఏమో తప్పు చేస్తున్నామో, నిజంగానే రేవంత్ రెడ్డి ప్రజలు ముంచేస్తున్నాం అన్నటువంటి ఒక ప్రొపగండ తయారు చేసి అయిపోయాయి. ఒకటి చెప్తున్నా ప్రామిస్ గా, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు 10-11 నెలలు అవుతుందా, బరాబరు పరిపాలన చేస్తుండు, మంచిగా చేస్తున్నా. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ప్రతి ఒక్క కింద ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కేసీఆర్. ఇక భూములు మొత్తం కథం చేసి పడేసారు అంతటా. అలా ఫ్రీ బస్సు కూడా మంచిగా ఉందన్న లేడీస్ కి. అరే మహిళలు ఎంత ఆనందంగా, ఇలా పేదరికం ఉన్న మహిళలు అన్ని పనులు చేసుకుంటా ఉంటే దాన్ని కూడా అవహేళన చేస్తారు. అబ్బా, దాన్ని కూడా ట్రోల్ చేసుకుంటా, వీడియోలు చేసుకుంటా ఎంత చిల్లరగా చేస్తారు అంటే. ఆడు శంకర్, ఆయన పేరు ఆయన మరి హలో ప్రజలను తప్పుదో పట్టిస్తారు అన్న మొత్తానికి. అబ్బో, వాళ్ళ శంకర్ అంటే వాళ్ళు మామూలు కాదు, ఇంటర్నేషనల్ వరల్డ్కే నెంబర్ 1 జర్నలిస్ట్ వాళ్ళు. వాళ్ళ బూతుల వాళ్ళ ధైర్యం ఎట్లా మాట్లాడతారంటే, ఆల్రెడీ కొండలు ఇట్లా పిండి మన మట్టి చేసిన లేక వీరులు లేక వీరాది వీరులను సూరాది సూరులం మేమే రా, ఇక మాకన్నా పీకుడు వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు డైలాగులు ఉంటాయి. మళ్ళా తొండ సరుకు అంటే మళ్ళీ కననే వాడరు అన్న. ఒకటే చెప్తా, నల్లగొండల ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ వచ్చిందంటే చూడన్నా నువ్వు. అసలు ఎంత అది మామూలు మెజార్టీ కాదు. ఎంత వ్యతిరేకత ఉంది. అవును 10 ఏళ్ళు ప్రజలు చేస్తారో ఏ చేస్తారో అని చూసిరు, ఏం చేయలేదు. అలా ముఖానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వలేదు మా విలేజ్ కి. అవును, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అస్సలు నిజానికి ఎంత అంటే ఉన్న కాడికి ఛానళ్లను మచ్చిక చేసుకో ఉన్నారు, పైసలు పడేస్తా ఉన్నారు. వాళ్ళు ఇక కొట్టిందే కొట్టుడు. ఇక జనాలు ఏమనుకుంటారు? నిజమే. ఒక్క రిక్వెస్ట్ అన్న, చెప్పండి. తెలంగాణ రాక ముందుకు
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు ఎంత, ఆ. తెలంగాణ వచ్చినాక వాళ్ళు సంపాదించుకున్న ఇదే ఈ ఆస్తులు ఎంత? ప్రభుత్వానికి అదే చెప్తా ఉన్నా. అన్న ఎమ్మెల్యేల పైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. ఆ, అప్పుడు కానీ తెలంగాణకు ప్రజలు మంచి జరుగుతుందన్నా. చేపిస్తాం. మనోళ్ళం కూడా నిద్ర లేపాలి. మన ఎమ్మెల్యేలు మన మినిస్టర్లు ఏడవైనా ఆడ ఏం చేస్తారు ఇలా కదా, వాళ్ళని కూడా జర మాట్లాడతా నేను మాట్లాడతా. సరే అన్నా చెప్పండి. 1000 కోట్లు సంపాదించుకున్నా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, మీ విలువైన టైం నాకు కేటాయించాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చూడండి, నేను ఏమంటున్నా, ఇన్ని బూతులు తిట్టి ఇన్ని టీవీలలో నువ్వు ఏ యూట్యూబ్ ఛానల్లో చూడు, ఏ యూట్యూబ్ ద్వారా ప్రభుత్వాన్ని తిట్టుడే. ఎందుకు తిడుతున్నారు నాకు చెప్పురి. అంటున్నా ఎందుకు తిడుతున్నారు నాకు చెప్పురి, నేను సమాధానం ఇస్తా. ఎవరికి రైతు బంధు రాలే, ఆ రైతు ఏం టెక్నికల్ ఇష్యూ ఉందో, ఏం ప్రాబ్లం ఉందో, ఏ రైతుకు రాలేదో నాకు చెప్పండి అంటున్నా. నేను రిజిస్టర్ చేస్తా, ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తా, ఎంఆర్ఓకి ఫోన్ చేస్తా, ఆ బ్యాంక్ మేనేజర్ సంగతి ఏందో అనుకుంటా, ఎంతమంది రైతులకు రాలే, ఎందుకు రాలే, కారణం ఏంది, ఇవన్నీ కూడా చెప్పిర్రు. యాక్చువల్గా ప్రభుత్వం నేను ఇంకా బాకీ ఉన్నాం, 2 లక్షల పైన రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు ఇవ్వలేదు అంటే స్తోమత కలిగిన వాళ్లకు. కొంతమంది ఐటీ రిటర్న్లు కట్టి డబ్బులు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు కూడా మాకు రుణమాఫీ కావాలనుకుంటారు. కోట్ల రూపాయలు ఉన్నా కానీ కేసీఆర్ అడ్డగోలికి ఇచ్చిండు కాబట్టి, ఏదో నడిచింది కాబట్టి మళ్ళీ కూడా మాకు ఐటీ రిటర్న్స్ తీసేస్తామని చెప్పారు. కానీ పేదరికంలో ఉండే వాళ్లకు ఎవరికి రాలేదో మాకు చెప్పండి. 100% ప్రభుత్వం నుంచి మేము మాట్లాడతాం, మేము చేస్తాం. అది మా బాధ్యత.